ఇన్ని రకాల ఉపాధులు దొరికినాయి అక్కడ. ఇంతమంది ఉపాధి వచ్చింది, రొటేషన్ ఇంత నడిచింది ఇక్కడ. ఇక్కడ ఈ అన్ని సర్కిల్స్లో ట్యాక్స్ వచ్చింది గవర్నమెంట్కి, జిఎస్టీ. అంతే కదా, అదే ధర్మం, వ్యాపార ధర్మం జిఎస్టీలో. అది ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం వచ్చాక అది లేదు. అంటే పిండి కొద్ది రొట్టె అంటారు. నీ దగ్గర ఇప్పుడు పేదవాడు వచ్చేటప్పటికి ఇవాళ వాస్తవంగా మొన్న దాని పేరేంటది, పిల్లలకి 10,000 రూపాయలు 15,000 రూపాయలు వేశారు కదా డబ్బులు, అమ్మ ఒడికి బదులు తల్లికి వందనం వేసినప్పుడు ఆ టైంలో విపరీతంగా వెళ్ళిపోతుంది అనుకున్నా నేను. కానీ జిఎస్టీ నార్మల్ అయింది. ఏంటని క్రాస్ చెక్ చేస్తే జనాలలో భయం పుట్టింది. ఈ డబ్బులు ఏదో వచ్చినాయి రాక జాగ్రత్త చేసుకోవాలి, వీళ్ళు ఇస్తారన్న నమ్మకం లేదు. అంటే నమ్మకం కోల్పోయింది ప్రభుత్వం. జగన్ ఉన్నప్పుడు అతి నమ్మకం, ఆడేస్తాడులే అది నా హక్కు అనే ఫీల్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు రోయ్ వచ్చిందేదో సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టం అన్నట్టు దాచుకుంటున్నారు. పెన్షన్ తప్ప రొటేషన్ ఏమీ లేదు. పెన్షన్ తప్ప రొటేషన్ లేదు. పెన్షన్ వచ్చేది కూడా పెరగట్ల, పెన్షన్ల సంఖ్య పెరగనప్పుడు ఏమవుతుంది, వచ్చే రూపాయిని జాగ్రత్త చేసుకుంటారు అక్కడ. ఇదివరకు ఏంటయ్యా అంటే ఒక ప్రభుత్వం వలన 45,000 నుంచి 1,50,000 దాకా